అనూహ్యంగా కూడా అందరి కన్ను ఒంగోలు కార్పొరేషన్ మీద పడింది. ఎందుకంటే ఒంగోలు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు మారిన సమీకరణాల దృష్ట్యా ఎన్నికలకు ముందు కూడా ఒక 5 కార్పొరేటర్లు వచ్చి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే వీరితో పాటు ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీలో అప్పుడు చేరదామా వద్దా అని కూడా కొంత సందిగ్ధంలో ఉండి వారు చేరలేక వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలిచేసరికి ఇప్పుడు భంగపాటుకు గురవుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సాధారణంగా కార్పొరేషన్ మీటింగు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా కౌన్సిల్ సమావేశం జరపాలి. ఎన్నికల కోడ్ దృష్ట్యా కూడా గత 3 నెలల నుంచి కూడా కార్పొరేషన్లో కౌన్సిల్ మీటింగ్ జరపలా. ఈ నెల 15వ తేదీలోపు కూడా మనం కౌన్సిల్ మీటింగు ఇక్కడ నిర్వహించాలి. ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటే ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్గా గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే అఫీషియా మెంబర్స్ అందరిని కూడా పిలిచి వాళ్ళ సమక్షంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. అయితే అధికారం వచ్చేసి వైసీపీ కార్పొరేషన్లో అధికారం మేయర్గా గెలిచింది వైసీపీ తరఫున. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళని ఆహ్వానించాలి. అయితే ఇక్కడ ఒంగోలు మేయర్గా ఉన్నటువంటి గంగాడి సుజాత అంతర్మదనంలో పడిపోయారు. పార్టీ మారదామా, అసలు ఎలాంటి స్టెప్ తీసుకుందాం? అయితే ఒకసారి కార్పొరేటర్లతో రహస్యంగా కూడా ఆమె నిన్న వాళ్ళ ఇంట్లో కూడా చర్చలు జరపడం జరిగింది. ఇది పలు అనుమానాలకైతే దావిచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారు చెప్పే లెక్కల ప్రకారం 15 మంది కార్పొరేటర్లు మరికొన్ని రోజుల్లో దామచర్ల జనార్దన్ సమక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. మాకు దాదాపుగా ఇప్పుడు 27కు కూడా కార్పొరేషన్లో బలం చేకూరుతుంది. సో మాకున్న బలం దృష్ట్యా కూడా కార్పొరేటర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మేయర్ని గద్దెదించి ఇక్కడ వైసీపీ తరపున గెలిచినటువంటి కొంతమంది ఎస్సీ, అంటే మేయర్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీ వారికి అందుబాటులో ఉంటూ వారితో కూడా మంతనాలు జరగడం జరిగింది. మరి వీరందరూ కలిసి మేయర్ని గద్దెదింపి మళ్ళీ కొత్తగా మేయర్ని ఎన్నుకుంటారా అనేది కూడా ఒక సందిగ్ధమైన వాతావరణం నెలకొని ఉంది. ఇది ఈరోజు మనం ప్రధానంగా కూడా ఈనాడు దినపత్రికలో కూడా ఈరోజు దీన్ని ప్రధాన అంశంగా కూడా వాళ్ళు 2 రోజుల నుంచి కూడా ఒంగోలు కార్పొరేషన్ మీద కూడా వార్తలు ప్రచురించడం జరిగింది. మరి రేపు జరగబోయే 15వ తేదీ లోపల జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అసలు మీటింగ్ జరుగుతుందా లేదా, ఈ మీటింగ్ కనుక దామచర్ల జనార్దన్ కనుక వస్తే అక్కడ జరిగే పరిస్థితులు ఏంటి, ఈలోపు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరి మేయర్ని గద్దె దింపుతారా, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలుగా కూడా ఒంగోలులోనే ఏ నలుగురు కూడినా కూడా ఒంగోలు కార్పొరేషన్ మీదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అయితే ఒంగోలు మేయర్గా ఉన్నటువంటి గంగాడి సుజాత ఆమె గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీద కూడా ఆయన ఎమ్మెల్యేగా లేనటువంటి టైంలో ఆయన మీద పలు తీవ్రమైన విమర్శలు చేసింది. ఆమె స్థాయికి నుంచి కూడా జనార్దన్ మీద విమర్శలు చేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలోపు ఒంగోలు తెలుగుదేశం పార్టీలో మాత్రం భారీ మార్పులు జరుగుతాయని ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు.